హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. మనము వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎందుకని ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏజ్ 30 ఆర్ లేట్ 30స్కి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వీలుండకపోవచ్చు. ఫర్ వేరియస్ రీజన్స్, సొసైటల్ రీజన్స్ ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇటువంటి వారు మరి ఏం చేయాలి? ఒకవేళ మీరు 30s దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఇంకా టైం కావాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఫస్ట్ ఒక డాక్టర్ని సంప్రదించి ప్రెజెంట్ మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, అంటే మీకు సఫిషియంట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయా, ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, దాంతోపాటు గర్భసంచి చుట్టూ వేరే ప్రాబ్లమ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని డీటెయిల్డ్గా చెక్ చేయించుకోవాలి. అంతా బాగానే ఉంది, ఎగ్ రిజర్వ్ కూడా ప్రస్తుతం బాగా ఉంది, కాకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఇంకొంచెం సమయం కావాలి అని అనుకున్నప్పుడు ఫర్టిలిటీ క్రయో ప్రిజర్వేషన్ ఆర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఉంటుంది. మీరు ఒకవేళ పెళ్లి కాలేదు ఆర్ సింగిల్ లేడీ అయితే మీరు ఎగ్ ఫ్రీజింగ్ కోసం ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్లో మీకు పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ మెచ్యూర్ సైజ్కి వచ్చాయి అనుకున్నప్పుడు మత్తు ఇచ్చి ఒక చిన్న సూదితో గుడ్లను బయటికి తీసి వీటిని లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేసి ఉంచుతారు. అదే మీరు పెళ్ళయి ఉండి కానీ ప్రెగ్నెన్సీకి ఇంకా టైం కావాలి అనుకున్నప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే బయటికి తీసిన ఎగ్స్కి ఒక్కొక్క హస్బెండ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే చిన్న బేబీని తయారు చేసి వాటిల్ని ఫ్రీజ్ చేసి ఉంచుతారు. అదే పురుషుల్లో, మెన్లో ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళు స్పర్మ్ ఫ్రీజింగ్కి ఆప్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని ఎగ్స్ మనకు ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి కారణమవుతుందని కూడా చాలామంది అడుగుతారు. మీరు ఎగ్ ఫ్రీజింగ్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకున్న రీసెర్చ్ డేటా ప్రకారము ఒక 1 to 2 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని తయారు చేయడానికి మనకు రఫ్గా అరౌండ్ 10 to 15 ఎగ్స్ అవసరం అవుతాయి. సో ఎగ్ ఫ్రీజింగ్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు నియర్లీ 10 to 15 ఆర్ 20 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్కి సేఫ్గా ఉంటారు. ఎంబ్రియో ఫ్రీజింగ్కి వెళ్ళినప్పుడు మీరు 6 to 7 ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్లో ఎగ్ సర్వైవల్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు ఎంబ్రియో సర్వైవల్ రేట్. అట్లాగే ఎగ్స్ని ఎంబ్రియోస్ కింద మార్చినప్పుడు కూడా మనకు కొంచెం నంబర్ తగ్గుతుంది. అందుకని ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళినప్పుడు అరౌండ్ 10 to 15 ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఎంబ్రియో ఫ్రీజింగ్ ప్లాన్ చేసినప్పుడు 6 to 7 ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయగలిగితే బాగుంటుంది. సో మీది ఏజ్ పెరుగుతోంది కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి టైం కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫర్దర్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయాలన్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సుమీనా.